ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశి మంగళవారము, అశ్విని నక్షత్రము. ఇవాళ రోజున కృష్ణాంగారక చతుర్దశి. సరే, ఇవాళ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ముందుగా మేషరాశి వారు ఇవాళ రోజున మనసును నిర్మలంగా ఉంచడానికి ప్రయత్నం చేసుకుంటారు. అలాగే భార్య సంతానంతో, పిల్లల సంతానం, భార్య ధర్మపత్ని అలాగే పిల్లలతో సంతానంతో చక్కగా గడపాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. అలాగే స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు, వాటి యందు వృద్ధిని కూడా ఏర్పరచుకుంటూ ఉంటారన్నమాట. ఆదాయం పెరగడానికి కూడా ప్రయత్నం చేస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిద్దామని చెప్పి చూస్తారు. ప్రయాణాలు మాత్రం జాగ్రత్త చేయాలి ఈ యొక్క మేషరాశి వారు. తద్వారానే వీరికి సౌఖ్యంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈ మేషరాశి వారు ఇవాళ రోజున దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం సర్వత్రా జయప్రదం. ఈ మేషరాశి వారు ఇవాళ రోజున తెలుపు వర్ణ వస్త్రాన్ని ధరించడం చాలా మంచిదన్నమాట. అలాగే దాన విషయానికి వస్తే ఈ యొక్క మేషరాశి వారు ఇవాళ రోజున శనగలు దానం చేయడం ద్వారా ద్వితీయ స్థాన స్థిత గురు యొక్క సంచారము వలన గురు యొక్క బలం చేకూరడం ద్వారా శత్రువులపై విజయం సాధించడం, తద్వారా స్థిర ఉన్నత ఆస్తిలో చక్కగా ఆర్థిక లాభాన్ని ఏర్పరచుకుంటారు ఈ యొక్క మేషరాశి వారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఇవాళ రోజున గురు యొక్క బలం చేత ఒడిదుడుకులుగా ఉండే జీవితం మీద స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ప్రమోషన్స్లు, ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉంటారు. అలాగే సినీ రంగం వారికి, కళారంగం వారికి, సినీ రంగం వారికి, కళారంగం వారికి, అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రతిష్టలు పెంపొందింపజేసుకుంటారు. ద్రవ్య లాభం అనేది కలుగుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారికి ఇవాళ రోజున దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా ఇవాళ రోజున ఈ యొక్క వృషభ రాశి వారికి శుభ పరిణామాలు కలుగుతాయి. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు. తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి వృషభ రాశి వారు. వీరి అదృష్ట సంఖ్య ఇవాళ రోజున 4. ఈ వృషభ రాశి వారు ఇవాళ రోజున శనగలు అలాగే నల్ల నువ్వులు దానం చేయడం సర్వత్రా జయప్రదం ఈ యొక్క వృషభ రాశి వారికి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఇవాళ రోజున సామాన్యమైన ఫలితమే, సామాన్య ఫలితంగా ఉంటుంది జీవితంలో. శనేశ్వరు యొక్క సంచారం వీరి మీద ఉంది కాబట్టి ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి వాళ్ళ రోజున ఉద్యోగస్తులకు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది, కానీ మానసిక ఒత్తిళ్ళు అనేవి కలుగుతాయి అన్నమాట. కుటుంబ రీత్యా మానసిక ఒత్తిళ్ళు కలుగుతాయి. ఆశించినటువంటి ఆనందం కనబడదు, నిరుత్సాహంగా ఉంటారు ఒక్కో సమయంలో. కాబట్టి నిరుత్సాహపడకుండా, అలాగే ఆరోగ్య విషయంలో ఛాతీ గొంతు నొప్పులు కలుగుతాయి, పళ్ళ సమస్యలు ఏర్పడతాయి మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారు ఇవాళ రోజున ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. ఈ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే వీరి అదృష్ట సంఖ్య 1. బూడిద రంగు వర్ణాన్ని ధరించడం చాలా మంచిదన్నమాట. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఇవాళ రోజున మినుములు అలాగే శనగలు దానం చేయాలన్నమాట. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఇవాళ రోజున అనారోగ్య సమస్యలు వీరికి కూడా వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా వహించుకోవాలి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. నదుల దగ్గర అలాగే విద్యుత్ దగ్గర, కరెంటు దగ్గర మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, కర్కాటక రాశి పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దైవారాధన చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. శారీరక మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇవాళ రోజున శివారాధన చేయడం ద్వారా
ప్రమాదాల నుంచి బయటపడతారు. వీరి అదృష్ట సంఖ్య 8. వీరు ఇవాళ రోజున తెలుపు వర్ణ వస్త్రాన్ని ధరించాలి. మిరుమును దానం చేయడం ద్వారా కర్కాటక రాశి వారి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది, బాగుంటుంది. విద్యార్థులకు చక్కగా విద్య యందు ఆసక్తిని బాగా చూపుతారనమాట ఈ యొక్క కర్కాటక రాశి వారి విద్యార్థులు. తర్వాత సింహరాశి. సింహరాశి వారికి ఇవాళ రోజున శత్రువులపై విజయాన్ని సాధిద్దామని చెప్పి చూస్తారు, ఆ రకంగానే చేస్తారు. ఇంకోటి, అంతకు ముందు మీరు చేసినటువంటి రుణాన్ని తొలగింప చేసుకోవడానికి ఇవాళ రోజున సింహరాశి వారు ఎవరి దగ్గరైతే కనుక అప్పు చేశారో వారికి కొంత ధనాన్ని ఇవాళ రోజున ఇవ్వడం ద్వారా తొందరగా అప్పు అనేది తీరుతుంది సింహరాశి వారికి. ఇవాళ మంగళవారం కాబట్టి, కృష్ణ చతుర్దశి కాబట్టి, అంగారక చతుర్దశి అంటారనమాట, చాలా విశేషమైన రోజు కాబట్టి ఇవాళ రోజున అప్పు చేయకుండా మీరు ఎక్కడైతే కనుక అప్పుగా తీసుకున్నారో ధనం, అలాంటి వ్యక్తులకు వారికి ఇవ్వాల్సిన ధనంలో కొంత భాగం ధనం ఇవ్వడం ద్వారా మీకు తెలియకుండానే అతి త్వరగా ఈ యొక్క ధనాన్ని మీరు అప్పు తీసుకున్నారు కదా, అప్పుని తొలగింపజేసుకుంటారు. అలాగే వారి యందు మీ మాట నిలబెట్టుకుంటారు సింహరాశి వారు. తద్వారా నైతిక విలువలు పెరుగుతాయి సంఘంలో మీకు. తర్వాత విద్యార్థులు కూడా శ్రద్ధ వహించాలి విద్య యందు. వీరు మీ శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా రుణాలు తొలగిపోతాయి, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు, ఎలాంటి ప్రమాద గండాలను ఉండవన్నమాట. వీరికి అదృష్ట సంఖ్య సింహరాశి వారికి 1. అలాగే సింహరాశి వారు ఇవాళ రోజున సూర్యారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన, అలాగే సూర్యారాధన చేయడం చాలా మంచిదన్నమాట. కందుల దానం చేయడం ద్వారా రుణ బాధలు తొలగిపోతాయి. అలాగే చింతపండు కానీ బెల్లం కానీ దానం చేయడం ద్వారా చాలా వీరికి అనేక సమస్యల నుంచి కూడా తొలగింపబడతారు ఈ యొక్క సింహరాశి వారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఇవాళ రోజున ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహార విషయాల్లో శ్రమాధిక్యత పెరుగుతుందన్నమాట. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. వారు ఏమన్నా సరే దాన్ని మనం ఎక్కువగా మనసులోకి తీసుకోకుండా ఉండాలి. గృహ నిర్మాణాల ప్రయత్నాల్లో స్వల్ప వీరికి మందకొడితనం ఏర్పడుతుంది. అంటే వాళ్ళు భూ వ్యాపార ప్రయత్నాల్లో మందగిస్తాయన్నమాట, తీసుకుందామని చెప్పే విషయాల్లో. వృత్తి వ్యాపార రంగం వారికి సాధారణంగా ఉంటుందన్నమాట. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ యొక్క కన్యారాశి వారు. కన్యారాశి విద్యార్థులు కూడా అధిక శ్రమ చేత బాగుగా కష్టపడి చక్కగా పోటీ పరీక్షలో ఉత్తీర్ణతను పొంది ఉన్నతమైన విద్యను అభ్యసిస్తారు. కన్యారాశి వారు విద్యార్థులు వైద్య వృత్తి యందు శ్రద్ధ వహిస్తారన్నమాట. తద్వారా లాభదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారు శ్రీ మహావిష్ణు యొక్క ఆరాధన చేయడం సర్వత్రా జయప్రదం. వీరి అదృష్ట సంఖ్య 4. గులాబీ వర్ణ వస్త్రాన్ని ధరించడం మంచిదన్నమాట. ఈ యొక్క కన్యారాశి వారు మినుముల దానం చేయడం చాలా మంచిదన్నమాట. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఆకస్మికంగా సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ప్రయాణాల్లో కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. రుణదాతల ఒత్తిళ్లు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దేవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా మంచిదన్నమాట. వృత్తి వ్యాపారులు వ్యాపారంగం వారికి నిదానంగా సాగుతుందన్నమాట. ఉద్యోగ వాతావరణం వారికి నిరుత్సాహాన్ని పొందుతారు. కాబట్టి నిరుత్సాహాన్ని తొలగింపజేసుకోవడానికి శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిదన్నమాట. తద్వారా వీరికి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఇవాళ రోజున. ఈ యొక్క తులారాశి వారు విద్యార్థులు కూడా అధిక శ్రమ చేత బాగా కష్టపడి చదువుతారు. అలా చదవడం ద్వారానే అశ్రద్ధ తొలగిపోయి శ్రద్ధాభక్తులు పెరుగుతాయి. చక్కని విద్య వీరు అభ్యసిస్తారన్నమాట. అలాగే తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ తులారాశి వారు బూడిద రంగు వస్త్రాన్ని ఇవాళ రోజున ధరింపజేసుకోవాలి. అలాగే ఈ తులారాశి వారు మినుములు దానం చేయడం సర్వత్రా జయప్రదం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇవాళ రోజున సోదరులతో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. వీరు కూడా పూర్వంలో చేసినటువంటి రుణాల నుంచి విముక్తి చెందాలని చెప్పేసి ప్రయత్నపూర్వకంగా అలాంటి ప్రయత్నాలు చేసి ఎవరికైతే అప్పుగా చేశారో
వారికి స్వల్ప ధనాన్ని ఇచ్చి వారి నుంచి ఇలాంటి మాటలు పడకుండా ఉంటారనమాట. ఇవాళ రోజున వృశ్చిక రాశి వారు నూతన వ్యాపారం, నూతన వాహనాన్ని చక్కగా చేసుకుందామని చెప్పి, కొనుక్కుందామని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇవాళ రోజున వృశ్చిక రాశి వారికి సోదరులతో శుభపరిణామాలు, శుభవార్తలు వింటారు. నూతన వ్యాపారం, నూతన వాహనం కొందాము, నూతన వ్యాపారం చేద్దామని చెప్పి కూడా ఆలోచనలు సాగిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరింపబడతాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వివాదాలు ఉంటాయి కదా, బంధువర్గంతో కావచ్చు, స్నేహవర్గంతో కావచ్చు, ఇతరత్ర వారితో కావచ్చు, వ్యవహార వర్గంతో వారు కావచ్చు, అలాంటి యొక్క వారితో ఉండేటువంటి దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో ఉండే వివాదాలు తొలగింపజేసుకోవడానికి ప్రయత్నాలు చేసి పరిష్కారాన్ని కూడా చూసుకొని మనశ్శాంతిని ఏర్పరచుకుంటారు వృశ్చిక రాశి వారు. వ్యాపారం వారికి అనుకూలంగా ఉంటుంది. అనేక వ్యాపారస్తులకు, వాణిజ్య రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు అందిన అవకాశాలు చక్కగా చేతపుచ్చుకొని చక్కగా సమయానికి వారు వెళ్ళి నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందడానికి ఆస్కారమైనటువంటి రోజు ఇవాళ రోజున. తద్వారా ఉత్సాహాన్ని పొందుతారు, ధైర్యాన్ని చేకూర్చుకుంటారు వృశ్చిక రాశి వారు నిరుద్యోగులు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు విద్యార్థులు కూడా విద్య యందు ఆసక్తిని చూపి ఉన్నత విద్యను కూడా చక్కగా మెరుగుపరుచుకుంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈ వృశ్చిక రాశి వారు ఇవాళ రోజున దత్తాత్రేయ స్వామి ఆరాధన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో ఉండేటువంటి ఆ వివాదాలు కూడా తొలగింపబడతాయి. అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా వారికి శత్రువుపై జయాన్ని చేకూర్చుకుంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారు ఇవాళ రోజున పసుపు వర్ణ వస్త్రాన్ని ధరించడం సర్వత్రా జయప్రదం. అలాగే ఇవాళ రోజున ఈ వృశ్చిక రాశి వారు పెసలు దానం చేయడం చాలా మంచిదన్నమాట. తదుపరి ధనుస్సు రాశి వారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని చూపుతూ ఉంటారు. అయ్యో చక్కగా దేవాలయాలకు వెళ్దాము, పుణ్య నదీ స్నానాలు వెళ్దామని చెప్పి చూస్తుంటారు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు కూడా తొలగింపబడతాయి. కుటుంబ వాతావరణం చక్కగా కొంతవరకు మేలు చేస్తుంది. చికాకుల నుంచి బయటపడతారు. కుటుంబంలో ఉండే అనేక చికాకుల నుంచి బయటపడతారు. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే తగు జాగ్రత్తలు వహించాలి. నేత్ర సంబంధిత, దంత సంబంధిత, ఉదర సంబంధిత వ్యాధులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త వహించుకోవాలి. నూతన వ్యాపార విస్తరణ చేద్దామని చెప్పి ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ యొక్క ధనుసు రాశి వారు. తద్వారా వాటి యందు కూడా శుభపరిణామాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి. అలాగే సినీ రంగ, రాజకీయ రంగం వారికి ప్రజలలో మంచి గుర్తింపును పొందుతారు. ముఖ్యంగా రాజకీయ రంగంగా ఉండేటువంటి వారందరికీ ప్రజలలో గుర్తింపుతో పాటు చక్కగా మన్ననను పొంది విజయకాంక్షను పొందుతారు. పదవి యొక్క గౌరవం అనేది వీరికి దక్కుతుందన్నమాట ఈ యొక్క ధనుసు రాశి వారికి. ధనుసు రాశి వారు ఇవాళ రోజున శ్రీ మహాగణపతి యొక్క ఆరాధన చేయడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 4. ఈ యొక్క ధనుసు రాశి వారు ఇవాళ రోజున నీలవర్ణ వస్త్రాన్ని ధరించడం సర్వత్రా జయప్రదం. దాన విషయానికి వస్తే బియ్యము, శనగలు కూడా దానం చేయొచ్చు ఈ యొక్క ధనుసు రాశి వారు. తదుపరి మకర రాశి వారు సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. బంధువర్గంతో, బంధుమిత్రులతో, స్వజనులతో, స్నేహితులతో చక్కగా మకర రాశి వారు ఆనందంగా గడుపుతారు ఇవాళ రోజున. చేపట్టిన వ్యవహారాల్లో ఆకస్మిక విజయం సాధిస్తారు. కాబట్టి అలాగే రుణాలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు ఈ యొక్క మకర రాశి వారు. ఖర్చుకు మించిన ఆదాయాన్ని చక్కగా చేకూర్చుకుంటారు. వారు ఎంతైతే అనుకుంటారో దానికంటే 10 రూపాయలు ఎక్కువగానే వస్తుందన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి. వ్యాపారంలో నూతన లావాదేవీలు చూసుకొని లాభాన్ని పొందుతారు. అలాగే అవే విషయాలు ఆచరణలో పెడతారు. చక్కగా ఎలా వస్తే లాభం మనకు కలుగుతుందని చెప్పి అలాంటి విషయాలందే ఆసక్తి చూపుతారు మకర రాశి వారు. ఈ మకర రాశి విద్యార్థులు కూడా శుభపరిణామాలు పొందడానికి శివారాధన చేయడం ద్వారా ఈ యొక్క మకర రాశి విద్యార్థులు న్యాయస్థాన స్థిత రక్షక భట వ్యవస్థ స్థిత విద్యను చక్కగా వీరు చదవడానికి ప్రయత్నం చేస్తారు. గగన మార్గంలో, శాస్త్ర సాంకేతిక మార్గంలో
విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వీళ్ళు ఆసక్తి చూపుతారన్నమాట. మకర రాశి విద్యార్థిని విద్యార్థులు, ఈ మకర రాశి విద్యార్థిని విద్యార్థులు వీరికి అదృష్ట సంఖ్య ఇవాళ రోజున 4. వీరు కనుక పసుపు వర్ణ వస్త్రాన్ని ధరించడం సర్వత్రా జయప్రదం అవుతుంది. ఈ యొక్క మకర రాశి విద్యార్థిని విద్యార్థులు ఇవాళ రోజున కందులు అలాగే నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా సర్వత్రా జయప్రదం అవుతుందన్నమాట. తర్వాత కుంభరాశి, కుంభరాశి వారికి ఇవాళ రోజున ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. అలాగే జీవిత భాగస్వామితో అకాల వివాదాలు స్వల్పంగా కలుగుతాయన్నమాట. అకారణంగానే వివాదం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు కొద్ది జాగ్రత్త వహించుకోవాలి. దంపతుల మధ్య రుణాలు చేస్తారు, ఆ రుణాలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆ ప్రయత్న విషయంలో స్వల్పంగా విఫలమవుతాయి కాబట్టి రుణం చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించుకొని రుణం చేయాలి. ఎంత కావాలో అంతే రుణం చేసి దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇతపూర్వం ఇంతకు ముందుగా మీరు చేసేటువంటి ఆ రుణాలన్నీ కూడా తొలగింపజేసుకునే మార్గాన్ని కూడా చూసుకోవడం చాలా మంచిదన్నమాట. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో కొన్ని ఒత్తిళ్లు ఎదుర్కొంటారు కుంభరాశి వారు. ఊహించని మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే పదవీ బదిలీలు జరుగుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి. ఉద్యోగంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించుకోవాలి. ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిదన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారికి ఇవాళ రోజున శ్రీ మహావిష్ణు యొక్క ఆరాధన, శివారాధన చేయడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార రంగం వారికి, విద్యార్థులకు, కుటుంబంలో ఉండేవారందరికీ కూడా శుభపరిణామాలు కలుగుతాయి. వీరి అదృష్ట సంఖ్య 4. కాషాయ వర్ణ వస్త్రం ధరించుట సర్వత్రా జయప్రదం. కుంభరాశి వారు ఇవాళ రోజున కందుల దానం చేయడం అత్యంత శ్రేయస్కరం. తదుపరి మీనరాశి. ఒకసారి ఆపవా. మీనరాశి వారికి ఇవాళ రోజున వైద్య వృత్తి వారికి, ఔషధ కంపెనీల వారికి, తోలు ఉత్పత్తి వారికి మరియు మినుములు సంస్థ వారికి, అలాగే విష మాపక ఔషధాల వారందరికీ కూడా శుభపరిణామాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క మీనరాశి వారు చెడు స్వభావం తొలగింపజేసుకోవడం చాలా మంచిది. చెడు స్వభావం చేయకుండా ఇతర వ్యక్తులతో చెడుగా ప్రవర్తించేటువంటి వ్యక్తులతో విరోధంగా ఉండాలి తప్ప వారితో స్నేహపూరితంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. అలాగే విద్యార్థిని విద్యార్థులు జూదం ఆడకుండా ఉండడం చాలా మంచిది. అలాగే మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. అలాగే నిజాయితీగా సత్యాన్ని పలుకుతూ ఉండడం చేత విద్యార్థిని విద్యార్థులకు, మీనరాశి విద్యార్థిని విద్యార్థులకు శుభపరిణామాలు చెందుతాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనేక మార్పులు చేర్పులతో మీనరాశి వారి ఉద్యోగస్తులకు స్వల్ప ఆర్థిక ధనలాభం అనేది కలుగుతుంది. ప్రయాణ విషయాల్లో తగు జాగ్రత్తలు వహించుకోవాలి. ఈ యొక్క మీనరాశి వారి స్త్రీలకు సౌఖ్యప్రదంగా ఉంటుంది. ఈ మీనరాశి స్త్రీలు ఇవాళ రోజున ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించుకోవాలి. ఉదర సంబంధిత అనేక సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ యొక్క మీనరాశి స్త్రీలు ఇవాళ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, అలాగే కందుల దానం చేయడం ద్వారా శరీరంలో ఉండేటువంటి ఉదర సంబంధిత వ్యాధులు తొలగింపబడతాయి. అలాగే ఈ యొక్క మీనరాశి వారు పసుపు రంగు వస్త్రాన్ని ధరించడం అత్యంత శ్రేయస్కరము. వీరి అదృష్ట సంఖ్య ఇవాళ 2 అన్నమాట. అలాగే నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా మీనరాశి వారికి గోచారరీత్య వ్యయస్థాన స్థిత శని యొక్క సంచారము క్రూరఫలం తగ్గి అత్యంత సౌమ్యఫలం పెరుగుతుందన్నమాట. ఇవాళ రోజున మీనరాశి వారికి శుభం భూయాతు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. దేశిక స్థిత ప్రపంచ స్థిత గో సంతతి అభివృద్ధిరస్తు. ధర్మో రక్షిత రక్షితః. శుభం భూయాతు.